నర్సంపేట యూరియా కొరత వల్ల పంట నష్టంపై మాజీ ఎమ్మెల్యే ఆందోళన. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మంగళవారిపేట, గొల్లగూడెం తండా గ్రామాల్లో యూరియా లేక నష్టపోయిన పంటలను పరిశీలించారు. అది కూడా ఎర్రబడ్డాయి సార్. దయచేసి మాకు న్యాయం చేసేటట్టు చూడండి సార్. అంత అప్పు తీసుకొచ్చే పెట్టినాం సార్. సొంత డబ్బులు కాదు సార్. మాకు న్యాయం చేయాలి సార్. అంత కౌలే సార్. గోడ్లకు ఇంకో ఎకరన్నర అక్కడ ఉంది సార్. నెల రోజులకు పైబడి జరుగుతున్న యూరియా పోరాటాల్లో చాలా మంది రైతులు, ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా మరి గుండె శస్త్రచికిత్స చేసుకున్నటువంటి చాలా మంది కూడా మరి ఆ లైన్లలో తొక్కిసలాటలో చాలా మంది కూడా మరి ఇబ్బంది పడతా ఉన్నారు. వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి, ప్రభుత్వమే వారికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఒక గిరిజన మహిళ, మన్మూత్లగడ్డకు చెందినటువంటి గిరిజన మహిళ కానాపురం హెడ్ క్వార్టర్లో ఆమె గతంలో గుండె ఆపరేషన్ అయింది. ఇలా అక్కడ తొక్కిసలాటలో మరి మరొకసారి ఆమెకి అస్వస్థ గురైంది. ఆమె ప్రమాదంలో ఉన్నది. వారికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తా ఉన్నాం. ఇది పోరాటం చేసి సాధించుకునే ఎక్కడ సెంటర్లో అడ్డమ్మటం రెండు గ్రామాల పొత్తు అంటే అసలే దొరకలేదు. ఎంత ఉంది మీకు? పువ్వు ఎంత? నీ పేరేం పేరు? రాము. నీ పేరేందా? ఫస్ట్ ఎప్పుడు దొరికింది? ఎన్ని రోజులకి దొరికింది? తర్వాత వేయలేదు కాబట్టి ఎన్నిసార్లు వేస్తారు యూరియా? 3 సార్లు వేయాలి కదా. అది అవతల ఎవరిది? ఆయన దొరికిందా యూరియా? దొరికింది కాబట్టి యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు సన్న చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ, వరి పంట కానీ, మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది. అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే మహోదరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే, ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది. హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ, ఏరుకునే దశకు వచ్చింది. ఒక్క యూరియా బస్తా దొరికితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ROFR పట్టాలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది. మద్దతు ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు. ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదాన్న పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇలా భరోసా ఇస్తా ఉన్నాం. మీకు కేసీఆర్ గారు ఉన్నారు. మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు మనోధైర్యం కోల్పోవద్దు, పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ప్రతి పంటకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపతిలో గల్లబట్టి గుంజాలని చెప్పి
తీవ్రమైన నిరసనలకు మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.